అందరికీ నమస్తే, నేను మీ జగదీష్. మొన్న ఆర్గాన్ డొనేషన్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. అయితే మా మిత్రుడు సౌజిత్ అనే మిత్రునికి ఆర్గాన్స్ దొరకపోవడం వల్ల తను చనిపోవడం జరిగిందని ఒక వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు దాని గురించే ఆర్గాన్స్ ఏ విధంగా మన రాష్ట్రంలో దందాకు గురవుతున్నాయి అనేది ఈరోజు వెలుగు దినపత్రికలో బ్యానర్ ఐటెంగా రావడం జరిగింది. నిజంగా ఎంతో బాధాకరమైన విషయం. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉందనేది ఈ న్యూస్ చూసిన తర్వాత అర్థమైంది. కార్పొరేట్ దందాలో ఏ విధంగా దందా జరుగుతుంది ఆర్గాన్స్ మీద, ఆర్గాన్ డొనేషన్ మీద అనేది ఈరోజు బ్యానర్ ఐటెంగా రావడం జరిగింది. కార్పొరేట్ హాస్పిటల్లో ఆర్గాన్స్ దందా, జీవన్ దాన్ రూల్స్లో లొసుగులు ఆధారంగా అక్రమాలు, బ్రెయిన్ డెత్ కేసులను అనౌన్స్ చేస్తూ కోట్లలో సంపాదన. ఇంకా ఈ విధంగా ఉందన్నమాట. కోట్లలో బ్రెయిన్ డెత్ కేసులు అనౌన్స్ చేస్తూ కార్పొరేట్ సంస్థలు కోట్లలో తమ యొక్క సంపాదనను సంపాదిస్తున్నట్లు ఈ యొక్క బ్యానర్ ఐటెంగా వేయడం జరిగింది. అవయవాలు దొరక్క ప్రాణాలు కోల్పోతున్న సామాన్యులు, బ్రెయిన్ డెత్ పేషెంట్ హార్ట్, లివర్, కిడ్నీలు తీసుకునే వెసులుబాటు ఈ యొక్క జీవన్ దాన్తో టైఅప్ అయిన హాస్పిటళ్లకు ఈ వెసులుబాటు కల్పించడం వల్ల ఈ యొక్క దందా అనేది హెచ్చేదగా చేస్తున్నట్టు ఒక నివేదికలో తేలింది. అంటే బ్రెయిన్ డెత్ పేషెంట్ హార్ట్, లివర్, కిడ్నీలు తీసుకునే వెసులుబాటు కల్పించారు అనమాట ఆ హాస్పిటల్కి. అంటే జీవన్ దాన్ అనే సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించింది. అయితే ఈ జీవన్ దాన్ అనే సంస్థతోని కొన్ని హాస్పిటల్స్, అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ టైఅప్ అవటం వల్ల వీళ్ళకి వెసులుబాటు కల్పించింది. అంటే ఏంటి, ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ చేసే ముందు ఒకవేళ ఆ హాస్పిటల్ సంబంధించిన వాళ్ళే ముందే వాళ్ళతోని టైఅప్ అయితే హార్ట్, లివర్, కిడ్నీ ఈ 3 అవయవాలు తీసుకునే వెసులుబాటుని ఆ టైఅప్ అయిన హాస్పిటల్కి ఈ వెసులుబాటు కల్పించడం జరిగిందనమాట. అయితే అవి తమ దగ్గర ఉన్న పేషెంట్లకు అమర్చుకునే వెసులుబాటు ఆసుపత్రులకి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇందాక చెప్పాను కదా, ఆ అనుమతి ఇవ్వడం జరిగింది. ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్ల నుంచి భారీ మొత్తంలో వసూళ్లు, బ్రెయిన్ డెత్ కేసులు రిఫర్ చేసేందుకు జిల్లాల్లోని హాస్పిటళ్లతో ఒప్పందాలు, డాక్టర్లు మొదలుకొని అంబులెన్స్ డ్రైవర్ల వరకు వాటాలట. ఎంత దారుణమైన స్థితికి దిగజారిందో మనం ఆలోచించవచ్చు. అంటే అంబులెన్స్ డ్రైవర్లతో కూడా టైఅప్ అవుతున్నారు అనమాట. అంటే ఒక యాక్సిడెంట్ జరిగితే అక్కడికి ముందుగా వెళ్ళేది అంబులెన్సే కాబట్టి ఆ అంబులెన్స్ వాళ్ళతోనే టైఅప్ అవుతున్నారు అనమాట. అంటే కార్పొరేట్ సంస్థలు ఏ విధంగా దిగజారి యొక్క దందా చేస్తున్నది అనేది మన కళ్ళకు కట్టినట్టుగా ఇందులో చెప్పడం జరుగుతుంది. దేశంలోనే అత్యధిక బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేసిన హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ ఇటీవల బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తి కుటుంబాన్ని నుంచి 3 లక్షలు ఇచ్చి మరో ఆసుపత్రికి తరలించారట. ఎంత దారుణమైన స్థితి అంటే చూడండి. అంటే రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్లు అవయవాల దందా చేస్తున్నాయి. జీవన్ దాన్ నిబంధనలో లొసుగుల ఆధారంగా అక్రమాలకు పాల్పడుతున్నాయి. బ్రెయిన్ డెత్ కేసులతో కోట్లు దండుకుంటున్నాయి. ఆ కేసులను రిఫర్ చేసేందుకు డాక్టర్లు, అంబులెన్స్ డ్రైవర్లు ముడుపులు ఇస్తున్నారని, జీవన్ దాన్ నిబంధనల ప్రకారం పేషెంట్ ఏ హాస్పిటల్లో బ్రెయిన్ డెత్ అయితే అవయవాలు తీసుకునే అధికారం హాస్పిటల్కే ఉంటుందని, డోనర్ నుంచి సేకరించిన హార్ట్, లివర్, కిడ్నీలను తమ దగ్గర ఆర్గాన్స్ కోసం రిజిస్టర్ చేసుకున్న పేషెంట్ల కోసం వినియోగించుకునేందుకు హాస్పిటళ్లకు అనుమతి ఉండడం వలన ఈ యొక్క అనుమతి పేరుతోని కోట్లలో కార్పొరేట్ సంస్థలు ఇవి దండుకుంటున్నట్టు ఒక న్యూస్ అనేది మన వెలుగు దినపత్రికలో మెయిన్ ఎడిషన్లో ఇవ్వడం జరిగింది. అదే వార్తని మళ్ళీ 5th పేజీలో వేయడం జరిగింది. 5th పేజీలో మళ్ళీ ఒక ఐటమ్ వేయడం జరిగింది. అయితే ఈ దందా అనేది ఎలా జరుగుతున్నది దీంట్లో వివరించాడు. అంటే మరో వ్యక్తి ప్రభుత్వ హాస్పిటల్ దవాఖానకు సంబంధించిన ఉమ్మడి జాబితా
జనరల్ ఫుల్ అవయవం కోసం ఎదురు చూస్తున్న పేషెంట్లకు అమర్చాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ పేషెంట్ బ్రెయిన్ డెత్ అయి హాస్పిటల్లో ఆర్గాన్ ప్లాంటేషన్ సర్జరీ చేసే సౌకర్యం లేకపోతే జనరల్ ఫూల్లో ఉన్న పేషెంట్లకు ఆ అవయవాన్ని అమర్చే సౌకర్యం ఉంటుందన్నమాట. అంటే ఏ విధంగా వీళ్ళకి పర్మిషన్స్ ఇచ్చారో మరి అర్థం కావట్లేదు. కానీ ఈ యొక్క పర్మిషన్ యొక్క పేరుతో ఈ ప్రైవేట్ సంస్థలు ఏ విధంగా దన్నుకుంటున్నాయి అనేది మనం ఈ యొక్క న్యూస్ని బట్టి అర్థమవుతుంది. చావుల్లోనూ రిఫరల్ దందా అంట. యాక్సిడెంట్లో గాయపడిన బ్రెయిన్ డెత్ అయ్యే పరిస్థితి ఉన్న పేషెంట్లను బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్లు తమ హాస్పిటల్లో రిఫర్ చేసేలా జిల్లాలోని చిన్న ఆసుపత్రుల నుంచి పెద్ద ఆసుపత్రులతో పాటు అంబులెన్స్ డ్రైవర్లతో కార్పొరేట్ ఆసుపత్రులు ఒప్పందాలు చేసుకుంటున్నాయంట. ఏమి ఉందిరా నాయన వ్యవస్థ అంటే ఇంత దారుణమైన వ్యవస్థ మనకి కంటికి కనబడుతుంది. పేషెంట్లను రిఫర్ చేసేందుకు వారికి పెద్ద మొత్తంలో డబ్బులు ముట్ట చెప్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కార్పొరేట్ దవాఖానలు వెళ్లేందుకు పేషెంట్ కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోతే ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేస్తామని, ఫీజు తగ్గిస్తామని రకరకాల కారణాలు చెప్పి ఒప్పిస్తున్నారట. ఎలాగో పేషెంట్లను హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రికి షిఫ్ట్ చేసి కొన్ని గంటల తర్వాత అతను అసలు చస్తుందో చావట్లేదో కూడా అర్థం కావట్లేదు అనమాట. అంటే ఒకవేళ డబ్బులు ఎక్కువిస్తా అంటే వాడు బ్రతికే ఛాన్స్ ఉన్నా కూడా వాడిని చంపి వాని యొక్క ఆర్గాన్స్ ను వేరే డబ్బున్న వాళ్ళకి, అంటే ఆ యొక్క అవయవాన్ని రేటును బట్టి వీళ్ళు ఈ దందా నడిపిస్తున్నారు అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. దందా జరుగుతున్నది ఎట్లా అంటే ఇటీవల అంటే ఒక సంఘటనతోని ఈ విషయం బయటికి రావడం జరిగింది. అంటే ఏ విధంగా ఇప్పుడు అంబులెన్స్ డ్రైవర్లకి వాటాలు కుదరకపోవడంతో ఇలా ఈ దందా బయటపడింది అనమాట. ఇటీవల మంచిర్యాల జిల్లాలో ఓ వ్యక్తి యాక్సిడెంట్ జరగా తలకు దెబ్బ తగిలింది. ఆ పేషెంట్ మంచిర్యాలలోని ఓ హాస్పిటల్ డాక్టర్ కరీంనగర్ భద్రకాళి హాస్పిటల్ రిఫర్ చేశారట. అయితే ఓ అంబులెన్స్ ఇచ్చి పేషెంట్ అంబులెన్స్ వెంబడి ఏకంగా 5 అంబులెన్స్ డ్రైవర్ వెళ్లారు. మార్గం మధ్యలో కుటుంబ సభ్యులను మభ్యపెట్టి భద్రకాళికి బదులు కెల్విన్ హాస్పిటల్కి తీసుకెళ్లారట. కెల్విన్ లో అసలు న్యూరో డాక్టర్ లేకపోవడమే గమనార్హం. కెల్విన్ లో ఉన్న ఇతర స్పెషలిస్ట్ డాక్టర్లు పేషెంట్ ను యశోద హాస్పిటల్ రిఫర్ చేశారట. అంటే ఇదే ఇంకా దందా చిన్నగా జిల్లాల నుంచి ఇంకా హైదరాబాద్ కార్పొరేట్ సంస్థలకి చిన్నగా మార్చుకుంటూ ఇలా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళని కెల్విన్ హాస్పిటల్ నుంచి మళ్ళా ఇప్పుడు యశోద హాస్పిటల్కి రిఫర్ చేశారట. అంబులెన్స్ లో పేషెంట్ ను యశోద తీసుకెళ్తుండగానే అతని అవయవాలు డొనేట్ చేయాలంటూ అంబులెన్స్ డ్రైవర్లు కుటుంబ సభ్యులను ఒప్పించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆర్గాన్ డొనేట్ చేస్తే డబ్బులు కూడా వస్తాయంటూ మభ్యపెట్టారట. అంబులెన్స్ డ్రైవర్ల నుంచి ఓ వ్యక్తి యశోద పేషెంట్లు తరలిస్తున్నట్టు కామినేని హాస్పిటల్కి సమాచారం అందించాడు. కామినేని హాస్పిటల్ పిఆర్ఓ యాదగిరి బాధిత కుటుంబాలకు ఫోన్ చేసి పేషెంట్ కామినేని హాస్పిటల్ తరలించేలా వారిని ఒప్పించాడు. చివరకు కామినేని హాస్పిటల్లో పేషెంట్ ను బ్రెయిన్ డెడ్ గా డిక్లేర్ చేసి అవయవాల డొనేషన్ కుటుంబ సభ్యులను ఒప్పించారు. ఇందుకు 3 లక్షల రూపాయలు చెల్లించినట్టు మృతురాలు భార్య తెలిపింది. అబ్బా, ఇంత దారుణమైన వస్తుందంటే చూడండి. అంటే మంచిర్యాల నుంచి ఒక అంబులెన్స్ లో 5 డ్రైవర్లు ఎందుకు వచ్చారు? పేషెంట్ బ్రెయిన్ డెత్ అయినట్టు మంచిర్యాల డాక్టర్ గుర్తించారా, లేదా కరీంనగర్ లో కెల్విన్ హాస్పిటల్ డాక్టర్లు గుర్తించారా? ఒకవేళ బ్రెయిన్ డెత్ అయినట్టు గుర్తించకపోతే అంబులెన్స్ లో పేషెంట్ కుటుంబ సభ్యులతో అవయవాల గురించి డ్రైవర్లు బేరసారం ఎందుకు పెట్టారు? ఒకవేళ బ్రెయిన్ డెత్ అయినట్టు కరీంనగర్ లో గుర్తిస్తే పేషెంట్ హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ ఎందుకు రిఫర్ చేశారు? హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కు తీసుకొస్తుండగా పేషెంట్ ను కామినేనికి ఎందుకు తరలించారు? అసలు 3 లక్షలు చెల్లించాల్సిన అవసరం కామినేనికి ఏంటి? కామినేని ఆసుపత్రులకి ఏంటి? ఇలా చెల్లించడం నిబంధనలకు విరుద్ధమైన కామినేనిపై జీవన్ దాన్ సంస్థ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అంటే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న అంబులెన్స్ డ్రైవర్ల మధ్య గొడవలు రావడంతో ఈ కేసు బయటకు వచ్చింది. కానీ నిత్యం ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయని, ఈ కేసు కూడా అవయవాల ర్యాకెట్ కోణంలో విచారించకుండా కేవలం అంబులెన్స్ డ్రైవర్ల రిఫరల్ దందాగా చూపించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు లక్షల్లో కమిషన్లు పొందుతున్నారు. ఇక్కడ హాస్పిటల్లో బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేసి
అవయవాలను రోగులకు అమర్చడం ద్వారా ఆయా హాస్పిటల్లో కోట్లు కొల్లగొడుతున్నారు. మానవ అవయవాలతో ఇలా వ్యాపారం చేయడం పెద్ద నేరమైనప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం ఎంతో దారుణ విషయంగా పరిగణించవచ్చు. పైసలు ఉన్నోళ్ళకే అవయవాలు. ఇంకా చూడండి, బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్లు, ఆర్గాన్స్కు అవసరమైన పేషెంట్లకు అమర్చేందుకు జీవనదాన వ్యవస్థ పనిచేస్తున్నది. ఆర్గాన్ అవసరమైన పేషెంట్లు జీవనదానంలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పేషెంట్ కండిషన్, వయసును బట్టి డాక్టర్లు ఆ పేషెంట్ కొన్ని మార్పులు కేటాయించి లీస్ట్లో అతని పేరు ఎక్కిస్తారు. అంటే అతని వ్యవస్థ అంటే అవయవ తీరు ఏ స్థితిలో ఉన్నది, తనకి ఇంకెన్ని రోజులలో ట్రీట్మెంట్ చేయాలనేది ఆ లిస్ట్లో ఉన్న దాని ప్రకారం ఒక్కొక్కరి కండిషన్ బట్టి ఒక అవయవాన్ని అమర్చడం అనేది జరుగుతుంది అనమాట. జీవనదానంలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పేషెంట్ కండిషన్, వయసును బట్టి డాక్టర్లు ఆ పేషెంట్ కొన్ని మార్పులు కేటాయించి లీస్ట్లో అతని పేరు ఎక్కిస్తారు. అంటే అతని వ్యవస్థ అంటే అవయవ తీరు ఏ స్థితిలో ఉన్నది, తనకి ఇంకెన్ని రోజులలో ట్రీట్మెంట్ చేయాలనేది ఆ లిస్ట్లో ఉన్న దాని ప్రకారం ఒక్కొక్కరి కండిషన్ బట్టి ఒక అవయవాన్ని అమర్చడం అనేది జరుగుతుంది అనమాట. అయితే దీంతో డబ్బులు దండిగా ఉన్న పేషెంట్లు బడా కార్పొరేట్ హాస్పిటల్తో తమ పేర్లను అవయవాల కోసం రిజిస్టర్ చేసుకుంటున్నారు. జనరల్ లిస్టులో ఉన్న వాళ్ళకంటే ఇలా హాస్పిటల్ లిస్టులో ఉన్న పేషెంట్లు చాలా తొందరగా అవయవాలు దొరుకుతున్నాయట. బ్రెయిన్ డెత్ డిక్లరేషన్లో జరుగుతున్న అవకతవకలే ఇందుకు కారణం. అవయవాల కోసం అక్రమాలకు పాల్పడుతున్న కార్పొరేట్ దవాఖానలు అందుకు అవుతున్న ఖర్చు మొత్తాన్ని పేషెంట్ నుంచి వసూలు చేస్తూ ప్రాణానికి సంబంధించిన విషయం కావడంతో ఎంత ఖర్చుకైనా జనాలు వెనకాడడం లేదు. అంతేకాదు, మన స్టేట్లో ఉన్న వెసులుబాటుతో వేరువేరు రాష్ట్రాల నుంచి కూడా వ్యక్తులు వచ్చి కార్పొరేట్ దవాఖానలో లిస్ట్ అవుతున్నారంటే ఇంకా మన తెలంగాణ ఏంటంటే అవయవాలు అమ్ముకునే రాష్ట్రంగా పేరు పొందిందని చెప్పొచ్చు. ఇంత దారుణమైన స్థితికి నిజంగా ఇలా రావడం అనేది ఎంతో బాధాకరం. 10 ఏళ్లలో అంటే జీవనదాన సంస్థ స్టార్ట్ అయిన కాంచి అంటే 1466 బ్రెయిన్ డెత్స్ నమోదైనాయట. 2013 నుంచి 2024 వరకు రాష్ట్రంలో 1466 బ్రెయిన్ డెత్స్ డిక్లేర్ చేశారు. ఇందులో ప్రభుత్వ దవాఖానలో 42 బ్రెయిన్ డెత్లు చేయగా ప్రైవేట్ దవాఖానలో 1424 బ్రెయిన్ డెత్స్ డిక్లేర్ చేశారు. దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే ప్రభుత్వ దవాఖానలో 42 బ్రెయిన్ డెత్లు డిక్లేర్ చేస్తే ఎంతలో అవి ఎంత దారుణమైన విషయం చూడండి. 1466లో 1424 బ్రెయిన్ డెత్స్ ప్రైవేట్ హాస్పిటల్లో జరిగినాయంట. ఏ హాస్పిటల్లో ఎన్ని బ్రెయిన్ డెత్స్ జరిగినాయి అనేది ఏ కార్పొరేట్ హాస్పిటల్ దీనికి నాంది అనేది ఇప్పుడు ఈ లిస్ట్ చదివితే అర్థమవుతుంది. హాస్పిటల్ బ్రెయిన్ డెత్స్ యశోదలో 500 మందికి బ్రెయిన్ డెత్స్ అయినాయంట. కిమ్స్లో 298, అపోలోలో 194, గ్లోబల్లో 165, కామినీ 95, కేర్ 57, నిమ్స్ 32, కాంటినెంటల్ 23, సన్షైన్స్ 21, మెడికవర్ 14, మెడిసిటీ 9, ఉస్మానియా 9, ఏఎంజీ 8, గాంధీ 1. చూడవచ్చు, గాంధీలో ఒక పేషెంట్కు బ్రెయిన్ డెత్ అయితే ట్రాన్స్ప్లాంటేషన్ చేశారట. ఎంత దారుణమైన స్థితి నిజంగా మన రాష్ట్రంలో ఉంటూ ఎంతో బాధాకరమైన విషయం. దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రంలో బ్రెయిన్ అంటే అవయవ దాన కార్యక్రమానికి ముందుకు వచ్చే వాళ్ళు కరువు అవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దీనిపై సరైన నమ్మకం కలిగి ఇప్పటికే చాలా మంది సరైన అవగాహన లేక అవయవ దాన కార్యక్రమంలో వెనుకబాటుకు గురైందని ఇంతకుముందే చాలా సంస్థలు చెప్పాయి. మళ్ళీ ఇందులో ఈ దందాలు నడుస్తున్న విషయం ఇది ప్రజల్లో కనుక వెళ్ళినట్లయితే దీని ద్వారా అంటే అవయవ లోపం ఉన్న వాళ్ళు చాలా నష్టపోవడం జరుగుతుంది. దీనికి ఒక పేషెంట్కు బ్రెయిన్ డెత్ అయితే ట్రాన్స్ప్లాంటేషన్ చేశారట. ఎంత దారుణమైన స్థితి నిజంగా మన రాష్ట్రంలో ఉంటూ ఎంతో బాధాకరమైన విషయం. దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రంలో బ్రెయిన్ అంటే అవయవ దాన కార్యక్రమానికి ముందుకు వచ్చే వాళ్ళు కరువు అవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దీనిపై
సరైన నమ్మకం కలిగి, ఇప్పటికే చాలా మంది సరైన అవగాహన లేక అవయవదాన కార్యక్రమంలో వెనుకబాటు గురైందని ఇంతకుముందే చాలా సంస్థలు చెప్పాయి. మళ్ళీ ఇందులో ఈ దందాలు నడుస్తున్న విషయం ఇది ప్రజల్లో కనుక వెళ్ళినట్లయితే దీని ద్వారా అంటే అవయవ లోపం ఉన్న వాళ్ళు చాలా నష్టపోవడం జరుగుతుంది. దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని దీనిపై ఒక కఠినమైన రూల్స్ తీసుకొచ్చి ఈ యొక్క ప్రైవేట్ సంస్థల యొక్క దందాన్ని ఆపగలిగితేనే సామాన్యుని యొక్క ప్రాణం నిలబెట్టగల వారు అవుతారని మనవి చేస్తూ, దీనిపై తక్షణమే తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టమైన నివేదిక తయారు చేసి ఆ యొక్క అవయవదానం చేసే వ్యక్తులకు ఒక భరోసాను ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.